square plus z square equals to 9 and z equals to x square plus y square minus 3 at the point 2 comma minus 1 comma 2. ఒక పాయింట్ ఇచ్చారు, రెండు సర్ఫేస్లు ఇచ్చారు, దాని నుంచి ఆ రెండు సర్ఫేసుల మధ్య యాంగిల్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇది ఈ సర్ఫేస్ని మనం ఫై అనుకుందాం, ఈ సర్ఫేస్ని మనం ఎస్ అనుకున్నాం, లేదా ఈ సర్ఫేస్ని మనం ఫై అనుకొని ఇది సర్ఫేస్ని కూడా ఫై అనుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ n1, దిస్ ఈజ్ n2. ఓకే, సో n1 ఈక్వల్స్ టు గ్రాడ్ పై అండ్ n2 ఈక్వల్స్ టు గ్రాడ్ ఎస్. సో దాని నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు n1 బార్ డాట్ n2 బార్ బై మోడ్ n1 బార్ మోడ్ n2 బార్. గ్రాడ్ పై కనుక్కున్నాం, ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో వై, కే బార్ డో బై డో జెడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 9. విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ ఐ బార్ కామన్గా ఉంటుంది, జే బార్ కామన్గా ఉంటుంది, కే బార్ కామన్గా ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2x 2y, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2y, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే 2z. దిస్ ఈజ్ ది గ్రాడ్ పై. గ్రాడ్ పై వచ్చిన తర్వాత దాని నుంచి దే హ్యావ్ గివెన్ ఇట్ ఈజ్ అట్ సమ్ పాయింట్ 2 కామా మైనస్ 1 కామా 2. కాబట్టి ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ దిస్ ఈక్వేషన్. సో యూ హ్యావ్ గాట్ n1 బార్ వచ్చింది. తర్వాత గ్రాడ్ ఎస్ కనుక్కున్నాం, అది పాయింట్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే n2 బార్ వచ్చింది. దాని నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు n1 బార్ డాట్ n2 బార్ బై మోడ్ n1 బార్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 4 2 -2 -2, కాబట్టి 4 స్క్వేర్ -2 స్క్వేర్ -2 స్క్వేర్. ఇక్కడ ఏమున్నాయి, 4 -2 4 ఉన్నాయి. సో 4 స్క్వేర్ -2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఇదంతా సాల్వ్ చేస్తే యూ విల్ బి గెటింగ్ కాస్ థీటా ఈక్వల్స్ టు 1/√6. దాని నుంచి థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√6 అనమాట. దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ అండ్